వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జనవరి మొదటి వారం వరకు కొనసాగే అవకాశం. గ్రామీణ ప్రాంత ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ 141వ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కాల్సిన రైలు మిస్ అయిందా? కంగారు పడకండి, మీకోసమే రైల్వే కంటెంట్ బుకింగ్ అవైలబిలిటీ సదుపాయం. బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను ఘనంగా సన్మానించిన ఎంపీ అరవింద్. గ్రామాల అభివృద్ధికి అంకిత భావంతో పాటుపడాలని సూచన. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం పాల్గొని జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కె నాగేష్ రెడ్డి. కామారెడ్డి జిల్లా బీపేట మండలంలోని జనగామలో తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం. ఎన్నికైన నూతన పాలక వర్గాన్ని సన్మానించిన సుభాష్ రెడ్డి, ప్రముఖ కవి రచయిత మిట్టపల్లి సురేందర్. జనవరి 11న మున్నూరు కాపు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఘన సన్మానం. నగరంలోని ప్రగతి నగర్లో గల మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్నూరు కాపు సంఘ జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్. నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్లో బీజేపీ బలపరిచిన సర్పంచులకు అభినందన సభ నిర్వహించారు. నూతన సర్పంచులను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 635 స్థానాలకు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 298 మంది పోటీ చేయగా అందులో దాదాపు 100 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. గెలిచిన సర్పంచులకు నిజామాబాద్ ఎంపీ అరవింద్, ధర్మపురి అభినందన సభను మాధవ్ నగర్లో ఏర్పాటు చేశారు. అరవింద్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో బీజేపీని మరింత బలపరచాలన్నారు. 2019లో మీడియా కూడా ఇక్కడ ఉంది. 2019లో భారతీయ జనతా పార్టీకి ఇట్లా అసోసియేటెడ్గా అనేక సంవత్సరాలు, దశాబ్దాలు ఉన్న కార్యకర్తలు నిలబడి గెలిచింది 5 సర్పంచులు నిజామాబాద్ పార్లమెంట్లో. ఇవాళ దాదాపు 198 సర్పంచులు ఇది పార్టీ పేరు చెప్పుకొని, సైద్ధాంతం చెప్పుకొని వాళ్ళు స్వంతంగా గ్రామంలో గెలిచిన వాళ్ళు. ఇది అంటే ఆర్గానిక్గా భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో ఎంత బలపడుతుంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుండి ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం ఏర్పడటానికి కారణం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలకు హాజరు కానుండటమే. గత కొన్ని సమావేశాలకు ఆరోగ్య కారణాలు, ఇతర కారణాలతో దూరంగా ఉన్న కేసీఆర్ మళ్లీ సభకు రావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆయనతో పాటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలు కూడా సమావేశాల్లో పాల్గొననున్నారు. సమావేశాల్లో కృష్ణా గోదావరి నది జలాల హక్కుల రక్షణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించిన అంశం, కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై సమీక్ష, హామీల అమలులో లోపాలు, రైతు రుణమాఫీ అమలుపై శాసనసభ సమావేశాలు రాజకీయంగా ఉత్కంఠభరితంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో బీజేపీ దేశానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ వారు ఆసియాలో విస్తరించి ఉన్న సమయంలో 1885లో డిసెంబర్ 28వ తేదీన ఏర్పడిన మొట్టమొదటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1920 నుండి కాంగ్రెస్ పార్టీ గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించింది. గాంధీ గారు, అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులు. భారత స్వాతంత్ర పోరాటంలో ముందుండి నడిపిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఇప్పటి వరకు 17 సార్లు లోకసభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 10 సార్లు విజయం సాధించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు, సుమారు 49 సంవత్సరాలు దేశాన్ని పాలించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశం గుండు పిన్ను కూడా తయారు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు దేశం రాకెట్లు తయారు చేస్తూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. అంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ ప్రధానులు చేసిన దీర్ఘకాలిక ప్రణాళిక వల్లనే. కానీ దేశ స్వాతంత్రంలో ఉనికి లేని బీజేపీ ఈరోజు దేశంలో తమ వల్లనే అభివృద్ధి చెందుతుంది అని గొప్పలు చెప్పుకుంటున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ సమకూర్చడం జరిగింది. ఈనాడు రోడ్లు అయితేనేమి, గ్రామ స్థాయిలో గ్రామంలో ఉన్న నివసించే పేదలకు ఇండ్లు అయితేనేంది, వాటర్ ట్యాంకులు అయితేనేంది, ఈనాడు బస్ సౌకర్యం అయితేంది, రైల్వే సౌకర్యం అయితేనేంది, ఈనాడు స్కూళ్ళు అయితేనేంది, ఈనాడు వ్యవసాయానికి మందుల ఫ్యాక్టరీలు అయితేనేంది, ఈనాడు హెలికాప్టర్లు అయితేనేంది, ఇవన్నీ కూడా దేశ భద్రత కోసం ఉన్న మిలిటరీని కూడా ఏర్పరచడం జరిగింది. ఇంత ఏర్పరచుకున్న తర్వాత దేశం కోసము కాంగ్రెస్ పార్టీ ఏం తెచ్చిందని కొందరు పెద్ద మంత్రులు, కొందరు బీజేపీ నాయకులు అడుగుతున్నారు. మరి మేము స్వతంత్రం రాకముందు ఇన్ని ఏర్పరచుకున్నామే, మరి నువ్వు మా పాలనలో 60 సంవత్సరాల పరిపాలన చేసినాం. మేము ఈ యొక్క దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి 7 సార్లు మిత్రపక్షాలు గెలిచినాయి, కానీ వేరే ప్రతిపక్షాలు గెలిచింది. ఆ రోజు దేశంలో పార్లమెంట్లో 2 సీట్లు ఉండే బీజేపీకి. అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు 2 ఉండే. ఆనాడు ఇందిరాగాంధీ గారు మన దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుండే. సమాజంలో ప్రజలు ఎక్కడ అణచివేతకు గురవుతారో ఆ బాధితుల పక్షాన నిలబడి పోరాటమే గొర్రపాటి మాధవరావు దినచర్యగా ఉండేదని నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణ దేవరావు అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గారి ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభలో స్మారకోపన్యాసం చేయడానికి వచ్చిన ముఖ్య అతిథి నల్సార్ యూనివర్సిటీ వీసీ శ్రీకృష్ణ దేవరావు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1972-1973 కాలం నుండి పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు చట్టాల అమలు ఉల్లంఘనపై పోరాటాలు చేయడం వల్లనే కొన్ని హక్కులు రక్షించబడ్డాయని, వేలాది మంది బాధితులకు న్యాయం జరిగింది అంటే అది హక్కుల సంఘాల వల్లనే అన్నారు. మరణ శిక్షలు నిలిచిపోయాయి. ఆ కాలంలో నిలిచిపోయాయి అంటే కేవలం పౌర హక్కుల ఉద్యమాలు చట్టాన్ని అమలు చేయమని కోరడమే అన్నారు. ఒక కన్నబిరాం, ఒక బాలగోపాల్ లా మాధవరావు చరిత్రలో నిలిచిపోయారని, అంతటి అసాధారణ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మాధవరావే అని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్లో చాలా మార్పులు వస్తున్నాయని, న్యాయవాదులు యువత చట్టాలను నిరంతరం అధ్యయనం చేయడం, తెలుసుకోవడం చేయాలన్నారు. భారత రాజ్యాంగంలోని ప్రవేశికలో పొందుపర్చిన 85 పదాలు చాలా విలువైనవని, అవి చదవాలి, వాటిని అమలు చేయించడానికి యువత చైతన్యం కావాలన్నారు. ఈ సభలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ళ సాయిరెడ్డి మరియు APCLC రాష్ట్ర నాయకులు వి సంఘంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్ జీవన్ కుమార్ వహించారు. వేదికపై మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గడ్డం గంగులు, గొంట్యాల రమేష్, జీవిత సహాచారి మీన సహాని, కూతురు ఆదిత్య, మధుమిత్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో HRF రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భుజంగారావు, తిరుపతయ్య, HRF రాష్ట్ర నాయకులు సల్పల రమేష్, HRF జిల్లా అధ్యక్షురాలు పిట్ల సరిత, కోశాధికారి ఆకుల సత్యనారాయణ, రామగౌడ్, ప్రజా సంఘాల నాయకులు, వివిధ వామపక్ష పార్టీల నాయకులు, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంటే ఈ పాలిటీషియన్స్ మరి బ్యూరోక్రాట్స్ వీళ్ళు ఏంటంటే అన్ఫెటర్డ్ పవర్, దే హ్యావ్ స్కాంట్ రెస్పెక్ట్ ఫర్ లా, దే హ్యావ్ స్కాంట్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆర్ ద రైట్స్ ఆఫ్ అదర్స్. మనం చూస్తున్నాం, ఇప్పుడే సార్ చెప్పారు ఉన్నవ్ కేసు గురించి. ఉన్నవ్ కేసు అతి కిరాతకమైన రేప్. అందులో ఒక ఎమ్మెల్యే ఇన్వాల్వ్ ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే
while he was outside వాళ్ళ victim and her grandfather మీద murder attack కూడా అయింది. They smashed into his car with a lorry. ఆ లారీ number plates బ్లాక్ అండ్ అయి ఉన్నాయి. సో క్లియర్లీ ఇట్ వాజ్ అన్ అటెంప్ట్ ఫర్. అట్లాంటి మనిషికి సిబిఐ ఏదో తప్పు చేసింది, సిబిఐతో ఫాల్ట్స్ తీస్తూ మీరు సిబిఐ తప్పు చేసిందని చెప్తున్నారు. దేర్ ఈస్ ఎవిడెన్స్ దట్ హీ హస్ ట్రైడ్ టు బి కిల్డ్ అండ్ దేర్ ఈస్ ఎ థ్రెట్ ఫర్ దెమ్. అట్లాంటప్పుడు మీరు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం ఏంటండి? గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నూతన సర్పంచ్లకు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని జనగామాలో నూతన గ్రామ పంచాయతీ సర్పంచులు ఉప సర్పంచుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంను తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మిట్టపల్లి సురేందర్, పాటమ్మ రాంబాబుల మాట ముచ్చట కార్యక్రమం ఘనంగా జరిగింది. తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులను ఘనంగా సత్కరించారు. కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అప్పుడే ఒక స్పృహ కలిగింది మనం సహాయం చేయాలని. 98 అంటే ఇప్పటికీ 27 సంవత్సరాలు. శ్రీనివాసరావు గారు మీ సలహాలు సూచనలు ఎప్పటికీ మన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇవ్వాలని చెప్పేసి మీ ప్రేమ అభిమానం ఇట్లే కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. దీన్ని కూడా పిలిచిన ఎందుకోకుండా మాట్లాడుకుంటా సురేందర్ అని అంట. నేను సురేందర్ని ఇట్లా మా సర్పంచ్ దగ్గరికి ఇట్లా కలవడానికి పోతున్న సండే రోజు అంటే అన్న నేను కూడా వస్తా అన్నాడు. అంటే సర్పంచుల ఆత్మీయ కలయికని పెట్టుకుందావా అన్నాడు. నువ్వు వచ్చినాక ఇంకా ఆత్మీయ కలయిక మాట ముచ్చట అవుతుంది, పాట ముచ్చట అవుతుంది అని చెప్పిన. ఈ సందర్భంగా ప్రముఖ కవి రచయిత మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ సుభాష్ రెడ్డి చేసిన సేవలను ఆయన కొనియాడారు. అనేక మందికి ఆర్థిక సహాయాన్ని అందించి ప్రాణదాతగా నిలిచారని సురేందర్ అన్నారు. మనీ సాయం చేసిన అక్కడికి ఆ టెంపుల్ని అత్యంత అందంగా నేనే దగ్గర నా చేతులతో తీర్చిదిద్ది మరీ చేసి పెట్టొచ్చిన. రామాలయం జాఫర్ఖాన్పేట. మీరు ఇక్కడ నుంచి ఎవరు ఎప్పుడు పోతారన్నా ఆ గురువు దగ్గరికి నేను పంపిస్తా. ఎవరైనా స్పిరిచువల్గా అటాచ్మెంట్ ఉన్న ఎప్పటికీ పంపిస్తా అక్కడికి. అక్కడ మన సుభాష్ అన్న ఇదే సుభాష్ అన్న చేయి అక్కడ కూడా ఉన్నది. దాని తర్వాత మా కళాకారులలో ఒక పిల్లవాడు కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి. ఆ పిల్లవానికి నడవలేని స్థితి ఉంటుంది. ఆ పిల్లవానికి ఎక్కడ మన రాజు అని మంచిర్యాల నా విపరీతమైన అభిమానం నాకు. ఆయన నేను సుభాష్ అన్న గురించి ఒకసారి పోస్ట్ రాసి పెడితే చూసి అప్పటి నుంచి సుభాష్ అన్న గురించి అన్ని వీడియోలు వినడం చేయడం అనేది చేసిండు. ఆ పిల్లవాడు సిక్ అయినప్పుడు నాకు కాల్ చేస్తే నా దగ్గర డబ్బులు ఎవరన్నా ఆయన నేను ఏం చేయలేను అని చెప్పిన. ఆ పిల్లగాని చూడు మనసులో ఎక్కడుందో పడతాను అన్న సుభాష్ అన్న చెప్పారు అదే ఒక మాట నువ్వు చెప్తే నాకు సాయం అంతా అన్నాను. నాకు ఐడియా రాలే. నేను వెంటనే సుభాష్ అన్న ఫోన్ చేసి అన్న నాకు తెలిసిన ఒక పిల్లవాడికి ఇట్లా సిక్ అయింది అన్న అంటే ఏం కావాలి తమ్మి అన్న. హాస్పిటల్ ఖర్చులకు సహాయం చేస్తుంది నా పిల్లవాడు మంచి కవి, వాడు మంచిగా బయటకు వస్తాడన్న అని చెప్పిన. ఏం కావాలో చెప్పి చెప్తారన్న. అప్పుడు సీనన్న చెప్తే సీనన్న ఫోన్పే చేసిన పిల్లవాడికి. ఆ పిల్లాడు అన్న దగ్గరికి కలవడానికి వచ్చిన కలవలేకపోయినాడు. ఒక మీటింగ్ అప్పుడు ఇక్కడ మనం అనుకున్నాం కానీ కలవలేకపోయినాడు. ఆ పిల్లవాడు ఇప్పుడు కూడా నేను ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లో సుభాష్ అన్న ఫోటో ఉంటుంది కూడా కదా, వాడు 2 చేతులు. తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమ్మేళనం ఎందుకోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వివరించారు. ఆర్మూర్లో బీటీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. పనులు నాణ్యతగా జరపాలని సంబంధిత కాంట్రాక్టర్కు ఫోన్లో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు మున్ను లింగగౌడ్, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జనవరి 11న మున్నూరుకాపు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఘన సన్మానం చేస్తున్నామని మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో జనవరి 11వ తేదీ ఆదివారం ఉదయం 12 గంటలకు నగరంలోని ప్రగతి నగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో నూతనంగా గెలిచిన మున్నూరుకాపు కులానికి
చెందిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపుల కులానికి చెందిన వారు అత్యధిక సంఖ్యలో గెలుపొంది రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారని అన్నారు. స్థానిక ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో 67 మంది మున్నూరు కాపు సర్పంచులు, 60 మంది ఉప సర్పంచులు, వందలాది మంది వార్డు మెంబర్లు గెలుపొందారని చెప్పారు. పార్టీలకు అతీతంగా వీరందరికీ ఘన సత్కారం చేసి గౌరవించాలని జిల్లా మున్నూరు కాపు సంఘం భావిస్తుందని, కావున గెలిచిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సన్మాన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. మున్నూరు కాపుల ఐక్యతే, వారి అభ్యున్నతే ప్రథమ కర్తవ్యంగా భావించి తన తండ్రి స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేరుస్తున్నానని చెప్పారు. తాను జిల్లాలో మున్నూరు కాపుల ఐక్యతే లక్ష్యంగా వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతానని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు సీనియర్ న్యాయవాది ఆకుల రమేష్, బంటు బాలవర్ది ప్రధాన కార్యదర్శి దారం సాయిలు, ఆకుల చిన్న రాజేశ్వర్, ఆకుల రాఘవేందర్, బంటు బలరాం, కౌడపు శరత్, గండ్ల లింగం, శిల్ప నాగన్న, రామర్తి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మా కుల సోదరులు సోదరుమణులు మున్నూరు కాపు సంఘానికి కులానికి చెందినటువంటి సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు మెంబర్స్ను కూడా వారందరికీ పిలిచి రాబోయే నెల నూతన సంవత్సరంలో జనవరి 11వ తారీఖున వారందరికీ సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం తీసుకోవడం జరిగింది. సుమారు 500 మంది రమారమి సన్మాన గ్రహీతలు అవుతారు. అలాగే మా సభ్యులు, కుల బంధువులు అందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు నుండి కూడా వచ్చి ఈ మీటింగ్ని, ఈ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నేను 2 రోజులు జోడించి ఆహ్వానిస్తున్నాను. దేశంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయి అభివృద్ధి దిశలో పయనించే సత్తా కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు శంకర్ నాయుడు అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎడపల్లిలో జెండా ఎగురవేసి మాట్లాడారు. దేశంలో సమైక్య పాలన అందించేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇక్కడ కూడా మత విద్వేషాలు జరగలేదు అన్నారు. కుల మతాలకు అతీతంగా సమైక్య పాలన అందించేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుందని అన్నారు. వినోత్వంలో ఏకత్వం, సుపరిపాలన అందించే దిశలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, ఉప సర్పంచ్ మస్కూరి గంగాధర్, నవీన్, మౌల్సాబ్, ఇస్మాయిల్ ఖాన్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వం యొక్క ఆదేశాల మేరకు దేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో అయినటువంటి ఇక్కడ జెండా కార్యక్రమాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ. ఈ దేశంలో సెక్యులర్ పార్టీ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ అనేది గర్వంగా కాంగ్రెస్ వాదులు చెప్పుకోవడానికి ఉన్నటువంటి అవకాశం ఇది. దేశంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మతాలకు, కులాలకు అతీతంగా మరి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు. నిజామాబాద్లోని 31వ డివిజన్లో సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు షేక్ జాఫర్ తెలిపారు. నిజామాబాద్లోని ఆటోనగర్లోని డివిజన్ నెంబర్ 31 నివాసితులు 2025 ఆగస్టు 26న కాంగ్రెస్ నాయకుడు షేక్ జాఫర్ను కలిసి పెండింగ్ పనులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు. అదనంగా మసీదు ఏ అలీ బిన్ అబ్దుల్లా సమీపంలోని నివాసితులు అసంపూర్ణమైన సీసీ రోడ్డు పనులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పవిత్ర రంజాన్ ఉల్ ముబారక్ మాసం సమీపిస్తున్నందున నమాజ్ చేయడానికి వెళ్లే నివాసితులు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయన సంబంధిత అధికారులను సంప్రదించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని నివాసితులు కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.
भरोसा है कि ये जफर साहब करेंगे बोल के क्यों तो परसों हाल में वो पाइप भी ज़रा वो होगा था तो जफर भाई और हम शबीर अली साहब के ताखुन से जो भी काम हुआ इंशाल्लाह इसके बाद भी जो काम होगा जल्द से जल्द होगा बोल के हमारे भरोसा है। जफर भाई के तरफ से और शबीर अली साहब से भी हम गुजारिश कर रहे हैं ये काम ज़रा जल्द से जल्द करा दिए तो मेहरबानी होती। और आने वाला रमज़ान है और ख़ुसूसन बिलखुसूस ये अब्दुल्ला मस्जिद की रोड है और मस्जिद भी अल्हम्दुलिल्लाह बहुत पुरानी मस्जिद है, जल्द से जल्द होना चाहिए काम। कंकर वगैरह डाल दिए, बच्चों को भी चलने करने तकलीफ़ हो रही। हमारे यही गुजारिश है जफ़र साहब से ये जल्द से जल्द सीसी रोड का जो काम है मुकम्मल कर दीजिए। बोले ऐसा हम शबीर अली साहब की भी बात करते हैं, इस बारे में बात करो बोल के जफ़र भाई को बुलाए। దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ జాతీయ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్పల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండాను సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఎగురవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుందామని అన్నారు. అదేవిధంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ అభివృద్ధిలో ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఎలక్షన్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్లో యోగా బృందం ఆధ్వర్యంలో శ్రీ మోక్షానంద ఆశ్రమంలో ఆలయంను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో యోగా మిత్ర బృందం సభ్యుడు జొన్నాల భూపాల్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి మా యోగా మిత్ర బృందం ఆధ్వర్యంలో సామాజిక, ఆధ్యాత్మిక, మానసిక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే యోగా చేయడం వల్ల ఆయురారోగ్యాలుగా ఉంటారు. అలాగే యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడిన యువకులను మా యోగా బృందం మార్చి మంచి దారిలో నడిపించినాము. ఇలాగే యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. అందుకే యోగా చేయించడం వల్ల చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు. అందరూ యోగా చేయండి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈరోజు యోగా మిత్ర బృందం ఆధ్వర్యంలో సుమారు 100 మందితో కలిసి శ్రీ మోక్షానంద ఆశ్రమంలో ఆలయ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. మదకదళం తీసుకో, గంజాయి తీసుకో, అయితే దాని నుంచి మేము బెదిరించడమే కాకుండా ప్రేమతోటి ఆధ్యాత్మిక వైపు మళ్లించి మేము యువకులను మంచితోల నడిపించి వాళ్ళ పేరెంట్స్కు మేము మన్ననలు పొందడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. అందులోని కొంతమంది యువకులను కూడా మేము మార్చినాం. మా యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో మేము అనాథ శవాల అంత్యక్రియలు మేము దగ్గరుండి మేమందరం కూడా చేస్తున్నాము. నిరుపేద అనాథ శవాలను కూడా మేము ముందుండి ఆర్థిక సాయం చేసి నడిపిస్తున్నాము. రెండవది బ్లడ్ డొనేషన్. ఎవరైతే ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు నందిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్భవించి బ్రిటిష్ వారి పాలనలో ఉన్న దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని, సంక్షేమము కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కార్యకర్తలు, నాయకులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు స్థాయికి పోయినప్పటికీ ఏదైతే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలందరూ కూడా మన స్థానిక సంస్థలలో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా వాళ్ళందరూ గెలిచినందుకు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క గెలుపుకు కృషి చేసినటువంటి ఆయా గ్రామాల ప్రజలు కానీ, మా నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వేల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.
అనంతరం జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించినందుకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు చేస్తున్న కుట్రను నిరసనగా ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు వేల్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన వీధుల విందుగా ర్యాలీగా వెళ్లి వేల్పూర్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. వాళ్ళకి సంబంధించింది కాబట్టి మహాత్మా గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దశల వారీగా ఆ పథకానికి నిధులు తగ్గిస్తూ నేడు 125 రోజులు అని చెప్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే నిధులను చూస్తే దాదాపు అందరూ ఎన్నైతే జాబ్ కార్డులు ఉన్నాయో అందరికి ఇస్తే 12 రోజులు కూడా వచ్చే పరిస్థితి లేదు. 100 రోజుల పథకాన్ని ఈరోజు దశల వారీగా నీరు గారుస్తూ వస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ, వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ సూటిగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉంది. మీరు దర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దర్పల్లిలో గ్రామ సర్పంచ్ చెల్మేల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంతులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో చేపడుతున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం మతాలలో చిచ్చు పెట్టేందుకు ఇలాంటి ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటుందని, రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని గెలిపించుకొని దేశాన్ని కాపాడుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, మిట్టాపల్లి గంగారెడ్డి, పుప్పల సుభాష్, జనార్దన్ రెడ్డి, సుభాష్, భగవాన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, చక్రపాణి, హమీద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఏదో ఒక చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఉపాధి హామీ, మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉపాధి హామీ పథకాన్ని దేశమంతా ప్రారంభించడం జరిగింది. ఆ రోజు ప్రజలకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసడానికి ఉపాధి హామీని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఏర్పడ్డ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 150 పని దినాలను తగ్గించి 100 దినాలకు తగ్గించడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా మహాత్మా గాంధీ పేరును మార్చి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం జైరామ్జీ అనే పేరు పెట్టి మహాత్మా గాంధీ ఎక్కాల్సిన రైలు మిస్ అయ్యిందా? తర్వాత వచ్చే రైలులో రిజర్వేషన్ చేయించుకోలేదా? కంగారు పడకండి. మీకోసమే రైల్వే కరెంట్ అవైలబిలిటీ సదుపాయాన్ని తీసుకొచ్చింది. రైలు బయలుదేరడానికి అరగంట ముందు వరకు సీట్లు అందుబాటులో ఉంటే బుక్ చేసుకోవడానికి కల్పించే సౌకర్యం ఇది. రైలు బయలుదేరే 4 గంటల ముందు నుంచి చివరి చార్ట్ తయారయ్యే వరకు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఈ టికెట్ తీసుకోవచ్చు. రైల్వే స్టేషన్లోని కౌంటర్ల వద్ద సీట్ అవైలబిలిటీ చూస్తే కరెంట్ అవైలబుల్ అని కనిపిస్తే ఆ సీటు కరెంట్ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నట్లు అర్థం. రెగ్యులర్ బుకింగ్లో తేదీ ఎంచుకొని చూడొచ్చు. సాధారణ టికెట్ ధరే వర్తిస్తుంది. తాత్కాల్ ఛార్జీలుండవు. అన్ని క్లాసులలో ఏసీ, స్లీపర్లు మొదలైనవి అందుబాటులో ఉంటుంది. బీర్కూర్ పంచాయతీ మున్నూరు కాపు ప్రతినిధులకు ఘనంగా సన్మానించారు. బీర్కూర్లో మున్నూరు కాపు తరపున గెలిచిన బీర్కూర్లోని సర్పంచ్ ధర్మతేజ, ఉప సర్పంచ్ కులకర్ణి పరమేష్ పంతులు, వార్డు మెంబర్లు మద్నూర్ కవిత, అరిగే భాస్కర్, ఆకుల నవీన్, అరిగే గాయత్రి, మేకల రాహులకు మున్నూరు కాపు 3వ తరపు సంఘ సభ్యులు శాలువాలతో, పూలమాలతో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధికి కృషి చేసి మున్నూరు కాపు సామాజిక వర్గానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మున్నూరు కాపు ప్రతినిధులు సూచించారు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజాసేవకు అంకితం కావాలని సూచించారు. కమర్పల్లిలో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆదివారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గద్దె వద్ద కాంగ్రెస్ జెండాను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది. అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేద ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందని, తిరిగి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్నంగా ఆటోలో వెళ్లి గాంధీనగర్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు పాల్గొన్నారు. తర్వాత కాలంలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ పెంచుతూ ఈ యొక్క పథకానికి పేదలకు ఆ రోజు చేతునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పథకానికి తూట్లు పొడిచే విధంగా ఏ విధంగా నిర్వీర్యం చేయాలనే ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. ఆర్మూర్లో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని సత్యసాయి సేవా సమితి ఆవరణలో ఆర్మూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 35వ వారం స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి సేవా మందిర ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నిరుపేదలకు ఉచిత టైలరింగ్ వంటి కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. నిరుపేదలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉచిత శిక్షణ నిర్వహించడం జరుగుతుందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ నిర్వాహకులు, ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. సంస్థ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్మూర్ ఇక్కడ హౌసింగ్ బోర్డులో కలదు. అయితే ఈ ప్రాంగణంలో కొద్దిగా చెట్లు అన్నీ ఉన్నాయి. వాటిని ఈరోజు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి క్లీన్ చేయడం జరిగింది. అంటే స్వచ్ఛత నుంచి దివ్యత్వం వైపు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మా శ్రీ సత్యసాయి సేవా సంస్థలో. అంటే స్వచ్ఛందంగా ఉంటే దివ్యత్వం వైపు వెళ్ళగలుగుతాం మనం. ఆ కాన్సెప్ట్ స్వామి కూడా చెప్పారు. సో అందులో భాగంగా వీరు కూడా వచ్చి పాల్గొన్నారు. వీరు స్వచ్ఛందంగా వచ్చి అంటే దీని నుంచి మనం దివ్యత్వం వైపు అంటే భగవంతుడి వైపు అడుగులు వేయగలుగుతాము. దీన్ని మనం నేర్చుకుంటూ వెళ్తే ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ మన ఇంటి పరిసరాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ మందిరాల్లో కానీ ఈ అందరూ అలవలుచుకొని ఈ అందరూ ఇలాగే సేవ చేయాలి. వీరి ఈ స్వచ్ఛత ఆర్మూర్ స్వచ్ఛంద సంస్థ ఆర్మూర్ స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆర్మూర్ స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్లను పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు. అనంతరం కాలనీలో పలువురికి క్యాలెండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ రూపొందించి ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సొసైటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. హత్యాచారం కేసులో నిందితుడు కుల్దీప్ సింగ్కు జీవిత ఖైదు శిక్షను అమలు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ కుల్దీప్ సింగ్కి వేసినటువంటి జీవిత ఖైదీ సెక్షన్ రద్దు చేస్తూ హైకోర్టు బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికే దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది అమ్మాయిలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గట్లేదు. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా రాజకీయాలకు తలవంచి బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మానవ హక్కులను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది అని ఒక పక్క మేధావులు, ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మరోపక్క సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం బాధాకరం. చట్టాలను కొంతమందికి చుట్టాలుగా మార్చి ఇలాంటి వాళ్లను వదిలేయడం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి మానవ మృగాలకు నిర్భయ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇది ఇలాగే కొనసాగితే రేపు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మహిళలందరూ పోరాటాలు చేసి సుప్రీంకోర్టు తీర్పులకు కూడా సరైన సమాధానం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కమిటీ సభ్యులు రేఖ జ్యోతి సోని, యశోద రజియా, సంగీత
పంచపూల అనిత, శ్రీదేవి, మంగళబాయి, ఫిరంగిబాయి, సారిక తదితరులు పాల్గొన్నారు. బెయిల్ ఇవ్వడం జరిగింది. దీనికి నిరసనగా నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా నిరసన కార్యక్రమాల వల్లనే జైలుకు పోయిన సందర్భాలు మనకు గుర్తుకున్నాయి. ఏదైతే ఉన్నావో కేసులో విడుదలైనటువంటి కుల్దీప్ సింగ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ మండలంలోని మంతానికి చెందిన దంపతులు ఇద్దరు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్, అతని భార్య లావణ్యలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జగిత్యాల జిల్లా కొండగట్టుకు దర్శనం నిమిత్తం సొంత కారులో వెళ్లిన కోటగిరి మోహన్, అతని భార్య లావణ్య మరియు కూతురు కీర్తిలు తిరుగు ప్రయాణంలో కొరుట్ల మరియు మెట్పల్లి మార్గ మధ్యంలో లారీని షిఫ్ట్ కారు బలంగా ఢీకొట్టడంతో భార్యాభర్తలిద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ కూతురు కీర్తిని ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తలు గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్యాభర్తల అంత్యక్రియలలో గ్రామస్తుల పెద్ద ఎత్తున పాల్గొని దంపతులకు కన్నీటి వీడ్కోలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో డిపిఎంపి అసోసియేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్డు గాయత్రి నగర్లో ది పిఎంపి అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బి నర్సాగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్లా సాయిబాబా, జిల్లా అధ్యక్షులు ఆర్ భాస్కర్ రాజు, రాష్ట్ర కోశాధికారి భోజన్న, జిల్లా కోశాధికారి సాంబశివారావు, జిల్లా కార్యదర్శి సత్యపాల్, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు ప్రవీణ్ లింగం, గోపాల్, నరేష్, మహేష్, కిషన్, శ్రీనివాస్, నరేందర్, వెంగళరావు, సాయిబాబా, గంగప్రసాద్, కిష్టయ్య, వసంతరావు, సుమన్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముంబైలో శ్రీ మార్కండేయ పద్మశాలి యువజన సంఘం ముద్రించిన 2026 క్యాలెండర్ను ఎల్డి సుదర్శన్ ఆవిష్కరించారు. ముంబైలో సామాజిక సేవలో రాజకీయంగా దాదర్, ఎల్పిస్టన్, గేడిగల్లి, ప్రభాదేవి ప్రాంతంలో తెలుగు వారికి స్వచ్ఛంద సేవలు అందిస్తున్న శ్రీ మార్కండేయ పద్మశాలి యువక సంఘం అంబేద్కర్ గర్ సంస్థ ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ప్రముఖ కవి రచయిత, తెలంగాణ ప్రభుత్వ కీర్తి పురస్కార గ్రహీత ఎల్డి సుదర్శన్ పద్మశాలి శుభ హస్తములతో ఘనంగా ఆవిష్కరణ జరిగింది. అందరికీ స్వీట్స్ పంచడం జరిగింది. 2026 అందరినీ అన్ని రంగాలలో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఆవిష్కరణ జరిగింది. ఎల్డి సుదర్శన్ పద్మశాలి గారి ఇంట్లో జరిగింది. ఇందులో టెస్టీ చైర్మన్ ద్యావర శెట్టి వికాస్, అధ్యక్షులు పూల రామలింగం, సెక్రటరీ గట్టుపెల్లి గంగాధర్, గాజుల రవి, గురుడు హరిదాస్, ఎలగేటి ఆనంద్, గణపురం రవి మరియు ప్రముఖ సమాజ సేవకులు, తెలుగు సమాజ్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు కటకం రాజన్న తదితరులు పాల్గొన్నారు. జనవరి ఆఖరు వారంలో జరిగే మార్కండే మహాముని జయంతి ఉత్సవాలకు పాల్గొమని ఆహ్వానించారు. మార్కండేయ పద్మశాలి మార్కండేయ యువక సంఘం అంబేద్కర్ నగర్ అధ్యక్షులు, చైర్మన్లు, సభ్యులు, అదేవిధంగా ప్రభాదేవి, కేడిగల్లి సభ్యులందరూ, కేడిగల్లి నుంచి మన వాళ్ళందరూ ప్రేమతో ఇక్కడికి వచ్చి నా చేత్తో 2026 సంవత్సరం యొక్క క్యాలెండర్ ఉద్ఘాటన చేసినందుకు, ప్రారంభం చేసినందుకు నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ సంతోషిస్తూ మీ అందరికీ పేరు పేరున నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గ్రామ శాఖ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరును మార్చి గాంధీ పేరును రూపుమాపాలని చూస్తున్న కుట్రకు వ్యతిరేకంగా బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై మహాత్మా గాంధీ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్టాపూర్ సర్పంచ్ సట్ల ప్రవీణ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు పెసరి వివేక్, పార్టీ నాయకులు మహమ్మద్ యూనుస్, పుప్పాల విద్యాసాగర్, షేక్ వాహబ్,
వార్డు సభ్యులు పుల్లాయి నవీన్ కుమార్, కనికరపు గంగాధర్, మాటిగం గంగమల్లు, తమ్మె కపిల్, సయ్యద్ మాజరుద్దీన్, మొహమ్మద్ అన్వర్, షేర్ ఆర్మూర్ గంగాధర్, రాజ్ కుమార్ ఆర్మూర్ గంగాధర్, సంతోష్ గౌడ్, గోపు ఉషన్న, జక్కా పద్మారావు, మార పురుషోత్తం, అబ్దుల్ కాజిం, అలీం ఉద్దీన్, దోన్పాల్ సాయన్న, సయ్యద్ రియాజ్ అలీ, మేక నాగేష్, ముద్దుల గంగారం, సల్లగరిగే వినీష్, మాటిగం, షేక్ అరీఫ్, చిలువేరి లక్ష్మీనారాయణ, జక్కరాజ, లింగం తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పేరు మార్పును ఉపసంహరించుకోవాలని రెంజల్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. రెంజల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబీన్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో గొప్ప చరిత్ర కలిగిన మరియు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పార్టీ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి అనేక సేవలను అందించిందని, స్వాతంత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించిందని, ఎస్సీ ఎస్టీ బీసీ కులమతాలు లేని పార్టీ అని, అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తుందన్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గాంధీ పేరు మార్పును ఉపసంహరించుకోవాలని బైఠాయించి నిరసన తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్ముడు చేసిన సేవలు చిరస్మరణీయమని, అంతటి గొప్ప స్వాతంత్ర ఉద్యమకారుని పేరు తొలగించడం సిగ్గుచేటు అని అన్నారు. తక్షణమే మహాత్మా గాంధీ పేరు తొలగింపును ఉపసంహరించుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాములు, సురేందర్ గౌడ్, సాయిబాబా గౌడ్, ధనుంజయ్, సాయగౌడ్, అనిల్, ఇందిరా, కవిత, రవి, మల్లేష్, ఎంఎల్ రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పనిచేసే వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో పేరు మార్చడమే కాకుండా అప్పుడు జాతీయ ఉపాధి హామీ 2005లో సోనియా గాంధీ గారు వివిధ రాష్ట్రాలలో పేదవాళ్ళు పడుతున్న కష్టాలను చూసి కనీసం వాళ్లకు ఫుడ్ సెక్యూరిటీ, డైలీ వర్క్ అనే గ్యారంటీ ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు అది 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో దానికి మళ్ళీ మెరుగైన అండ ఉండాలన్న ఉద్దేశం ఉండేది మనందరిది. కానీ ఈరోజున్న కేంద్ర ప్రభుత్వం దాని పని దినాలు తగ్గించడమే కాకుండా జాతీయ ఉపాధి హామీని నేషనల్ గవర్నమెంట్ మన భారత ప్రభుత్వం ఇచ్చే 90% ఉపాధి వాటాను తీసేసి రాష్ట్రాలకు 40% ఇస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో నిజంగా చాలా అన్యాయం జరుగుతుంది రాబోయే రోజులలో. ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకే కాంగ్రెస్ పార్టీ అవతరించిందని, దేశాభివృద్ధికి అనిర్వచనీయమైన సేవలు అందించిందని పేర్కొన్నారు. దేశ సమగ్రతకు కాంగ్రెస్ పాటుపడిందన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తుందన్నారు. వ్యక్తుల ప్రయోజనం కంటే దేశ ప్రయోజనమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందన్నారు. దేశం కోసం ఎంతోమంది కాంగ్రెస్ నేతలు ప్రాణాలను సైతం వదిలారని తెలిపారు. దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమానికి, లౌకికవాదం కోసం, భారతదేశ ఐక్యత కోసం, సుపరిపాలన కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు శ్రమించిందన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి ప్రజలపై భారాలు మోపుతుందన్నారు. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సంసిద్ధం కావాలని కోరారు. ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, యూత్ కాంగ్రెస్ విపుల్ గౌడ్, వేణురాజ్, రత్నాకర్, లింగం, రాజనరేందర్ గౌడ్, శ్రీనివాస్, మీసాల సుధాకర్, వినయ్, మెయిన్, కేశ మహేష్, ఈసా, ఎజాజ్, సుభాష్ జాదవ్, కుద్దూస్, బలరాం, శివ, సంగం సాయిలు, శ్రీశైలం, మాజీ మేయర్ సుజాత, పోల ఉష, చంద్రకాల, విజయలక్ష్మి, మీనా, బాలనర్సయ్య, పురుషోత్తం, ప్రమోద్ మరియు తదితరులు పాల్గొన్నారు. పూజాగారం చైర్మన్ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి గారికి,
ఉపాగారెడ్డి అన్న గారికి, రాజమేయ సుజాత గారికి, అంతక్క గారికి, రామోపలన్న గారికి, రత్నాకర్ గారికి, మాజీ టౌన్ అధ్యక్షుడు పురుషోత్తమన్న గారికి, సుద్దూజ్ భాయ్కి, వివిధ కార్పొరేటర్లకు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మరి ఎన్ఎస్సిఐ వేణురాజ్, మన ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనారిటీ, మహిళా కాంగ్రెస్ అందరికీ స్వాగతం తెలుపుతూ, దేశ స్వాతంత్ర్యం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. దేశ అభ్యున్నతి కోసం, సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మహాత్మా గాంధీ మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇక ముందు కూడా నడుస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అధ్యక్షులను మాట్లాడుతున్నారు. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో రూపాయలు 30 లక్షల వ్యయంతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేడు ప్రపంచంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ఈ పోటీ ప్రపంచంలో చదువుతోనే ఏదన్నా సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యంగా ప్రపంచంలో మహిళలు బాలికకు జరుగుతున్న అఘాయిత్యాలలో ఎంతో మంది సమిధలు అవుతున్నారని అన్నారు. అందుకే మహిళలు బాలికలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని మసులుకోవాలని సూచించారు. ఇందుకోసం తాము అభయ భవిత కార్యక్రమాన్ని రూపొందించి కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. 6 రాష్ట్రాల్లో తాము పలు సంస్థల సహకారంతో పాఠశాలల్లో, గ్రామాలలో చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎడపల్లి సాయి సంస్థాన్ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ, ప్రిన్సిపల్ గంగశంకర్, తూప్రాన్ లింగంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి, సురభి చైతన్య, పెద్దలు బంజశంకర్, సూర్యనారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కతం ప్రకాష్ రావు పాల్గొన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ప్రధానంగా విద్యారంగ వ్యవస్థలో చేతనంత సాయం చేయాలనే ఆలోచన దృక్పథంతో ఎంతోమంది మహనీయుల సామాజిక సేవా బాధ్యత కింద నిధుల సాయంతో తెలంగాణలో ప్రధానంగా ట్రైజ్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న సుమారు 25 గురుకుల పాఠశాలల్లో ఇప్పటికీ సుమారు 12 పాఠశాలల్లో పనిచేయడం జరిగింది. గత 6 ఏళ్లుగా ఈరోజు ఎడపల్లి గ్రామంలో ఉన్నటువంటి TGRSJC బాలికల గురుకుల పాఠశాలలో సుమారు 30 లక్షల రూపాయలు. సూపర్ బ్రెయిన్ యోగా వలన మెదడులోని కుడి మరియు ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని, దీని వలన ఏకాగ్రత గణనీయంగా పెరుగుతుందని అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా చేసిన తర్వాత మెదడులో ఆల్ఫా తరంగాల క్రియాశీలత పెరగడం వలన అనవసర విషయాలు లేదా సమాచారం మెదడును చేరవని, దీని వలన వాస్తవికత ప్రామాణికత పెరుగుతుందని తెలిపినారు. సూపర్ బ్రెయిన్ యోగాలో చెవి తమ్మెలపై ఆక్యుప్రెషర్ కలిగించడం వలన మెదడులోని న్యూరాన్లు చురుకుగా మరియు శక్తివంతంగా పనిచేస్తాయని, వాటి మధ్య కొత్త బంధాలు ఏర్పడటం వలన వాస్తవికత పునర్నిర్మాణం జరుగుతుందని అందే జీవన్ రావు అన్నారు. వివిధ పంచేంద్రియాల ద్వారా సేకరించిన సమాచారం ఏకీకృతం చేసి విలువైన వాస్తవికత రూపొందడంలో సూపర్ బ్రెయిన్ యోగా ఉపయోగపడుతుందని అన్నారు. కృత్రిమ మేధాతో సూపర్ బ్రెయిన్ యోగా అనుసంధానం చేయడం వలన మెరుగైన వాస్తవికతను రూపొందించుకోవచ్చని అందే జీవన్ రావు అన్నారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో గొప్ప చరిత్ర కలిగిన మరియు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి అనేక సేవలను అందించిందని, స్వాతంత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాత్ర వహించిందని, ఎస్సీ ఎస్టీ బీసీ కులమతాలు లేని పార్టీ అని, అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తుందని అన్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ పేరు మార్పును ఉపసంహరించుకోవాలని నిరసన తెలియజేస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్ముడు చేసిన సేవలు చిరస్మరణీయమని, అంతటి గొప్ప స్వాతంత్రం ఉద్యమకారుని పేరు తొలగించడం సిగ్గుచేటు అని అన్నారు. తక్షణమే మహాత్మా గాంధీ పేరు తొలగింపును ఉపసంహరించుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, మండల అధ్యక్షుడు బాకారం రవి, సర్పంచులు పిట్ల వనిత, నర్సింగ్, మల్లేష్ యాదవ్, నరేందర్, చందర్, దిగం సాయిలు, శోభన్, ఆసిఫ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ. మరి ఆ రోజు చాలా పార్టీలు లేవు. కానీ ఇంకొక విషయం ఏంటంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండాకు చేశారు. కానీ కొంతమంది మధ్యలో ఇప్పటికి కూడా వాళ్ళ సంస్థలు కావచ్చు, వేరే కావచ్చు, గత 60 సంవత్సరాల నుంచి కూడా జాతీయ జెండా ఎగరైనటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. అది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ యువతను వేరే ఉద్యమంలో చెడగొట్టి కులమత రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఆదరించే పార్టీ. బాల్కొండ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ వాళ్ళ వదిన గున్నాల లలిత ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ముత్యాల సునీల్ కుమార్ ఈ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జనవరి మొదటి వారం వరకు కొనసాగే అవకాశం. గ్రామీణ ప్రాంత ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ 141వ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కాల్సిన రైలు మిస్ అయిందా? కంగారు పడకండి, మీకోసమే రైల్వే కంటెంట్ బుకింగ్ అవైలబిలిటీ సదుపాయం. బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను ఘనంగా సన్మానించిన ఎంపీ అరవింద్. గ్రామాల అభివృద్ధికి అంకిత భావంతో పాటుపడాలని సూచన. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం పాల్గొని జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కె నాగేష్ రెడ్డి. కామారెడ్డి జిల్లా బీపేట మండలంలోని జనగామలో తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం. ఎన్నికైన నూతన పాలక వర్గాన్ని సన్మానించిన సుభాష్ రెడ్డి, ప్రముఖ కవి రచయిత మిట్టపల్లి సురేందర్. జనవరి 11న మున్నూరు కాపు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఘన సన్మానం. నగరంలోని ప్రగతి నగర్లో గల మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్నూరు కాపు సంఘ జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.